శ్రీశైలం వస్తే మిస్ అవ్వకుండా చూడవలసిన ప్లేసెస్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను, చివరి దాకా చూడండి. శ్రీశైలం రాగానే ఫస్ట్ మల్లికార్జున స్వామి వారి దర్శనం, బ్రహ్మరాంబదేవి దర్శనం కంప్లీట్ చేసుకోండి. గుడి బయటికి రాగానే మీకు ఇక్కడ ఆటోస్ అండ్ జీప్స్ దొరుకుతాయి. షేర్ ఆటోలో మనిషికి 150 రూపాయలు తీసుకొని మనకి అన్ని ప్రదేశాలు చూపిస్తారు. అందులో మొదటిది సాక్షి గణపతి దేవాలయం. ఈ గణపతి భక్తులకు శ్రీశైలం వచ్చినట్టుగా కైలాసంలో శివుడి దగ్గర సాక్ష్యం చెప్తాడు అని అందరూ నమ్ముతారు. నెక్స్ట్ హటకేశ్వర ఆలయం. ఈ ఆలయం చాలా ప్రశాంతంగా చెట్ల మధ్యలో ఉంటుంది. ఇక్కడ శివుడు చాలా పవర్ఫుల్ అని అందరూ నమ్ముతారు. ఇక్కడే లలితాపీఠం కూడా ఉంది. ఈ ఆలయం హటకేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. నెక్స్ట్ పాలధార పంచదార. ఈ పాలధార పంచదార శివుడి నుదుటి నుండి స్టార్ట్ అయ్యాయి అని అందరూ నమ్ముతారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నీడ ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. నెక్స్ట్ 5th ప్లేస్ వచ్చేసి శిఖర దర్శనం. ఇక్కడ మనం ఇలా పైకి ఎక్కగానే శిఖరం పైన నంది విగ్రహం కనిపిస్తుంది. ఆ నందీశ్వరుని కొమ్ముల్లోంచి ఇలా చూస్తే మనకి శ్రీశైల గోపురం కనిపిస్తుంది. ఇలా దర్శించుకుంటే మోక్షం లభిస్తుంది అని అందరూ నమ్ముతారు. మీరు గనక శ్రీశైలం వస్తే ఈ ప్లేస్